నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది. తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. గురు శిష్యుల బంధం అనిర్వచనీయం. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. నేత్రదానం చేయండి, మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపును ప్రసాదించండి. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా గురు పూజోత్సవం. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలన్న జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 150 కోట్లు పైబడి భారతీయ జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాల లోపు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉత్తమ బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు ఒక కొటేషన్ గుర్తు చేశారు. ఇఫ్ యూ ఎయిమ్ టు ద స్టార్స్ అట్లీస్ట్ యూ విల్ రీచ్ క్లౌడ్స్ అని వారి గురువులు తెలిపేవారని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా గొప్ప భవిష్యత్తు కోసం కలలు కనేవారని చెప్పారని, గొప్ప లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించే ప్రణాళిక, నిబద్దత ఉండాలని, దాన్ని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యాబోధనలో ప్రస్తుత కాలానుగుణంగా ఉన్న అంశాలను సోదాహరణంగా వివరించాలని, అలాగే వారికి బోధన వినూత్న పద్దతుల్లో పిక్టోరియల్ విధానంలో చెబితే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థమవుతుందని, కాన్సెప్షనల్ లెర్నింగ్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మన మాతృభాషపై పట్టు ఉండాలని, మనం ఎప్పుడూ మన మాతృభాషను గౌరవించాలని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారని గుర్తు చేశారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, ఇతర భాషలు కూడా ముఖ్యమే అయినప్పటికీ మన మాతృభాష తెలుగును ఎన్నటికీ గౌరవించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 2300 పైచిలుకు పాఠశాలలు ఉన్నాయని, మన రాష్ట ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందిస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తోందని, ఇలా పలు పథకాలు విద్యార్థులకు అమలు చేస్తోందని అన్నారు. పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా ఆటలు ఆడించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలోని పిల్లలకు ఒక టీచర్ను మెంబర్గా ఉంచి వారికి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు. సామాజిక విలువలు, నైతికత వంటి అంశాలపై పిల్లల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పటిదాకా మాట్లాడారు. మనము ఈ సెప్టెంబర్ 5న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రతి సంవత్సరము టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కూడా గురువులందరికీ కూడా మనము ఈ ఒక్కరోజే కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల్లో అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. వాళ్ళని గనక మనము స్వప్రయోజకులను చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళని చేసినట్టయితే మనకి మన దేశానికి అంటే ఇంకా అంతకంటే పెద్ద విజయం అంటూ ఏది ఉండదు. దాంట్లో అందరికంటే మరీ ముఖ్యమైన బాధ్యత మా ముందున్నటువంటి గురువులదే. మీరు గనక కష్టపడి ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరినీ గనక మీరు మోటివేట్ చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినట్టయితే
మనకి ఎంతో మేలు చేకూరు. దయచేసి స్పోర్ట్స్ మీద పిల్లలకి కొంచెం ఇంకా ఎక్కువ మీరు మోటివేట్ చేయాలి. కొన్ని స్కూల్స్ లో అయితే 4 o'clock తర్వాత మళ్ళీ అంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో వెంటనే 5 నుంచి మళ్ళీ స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మంచిదే కానీ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బ్రేక్. కనీసం 4 నుంచి 6 వరకు అన్నా 1.5 hours ఏదో ఒక గేమ్ ఆ స్కూల్లో ఉన్న స్పేస్ ని బట్టి ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదైనా పజిల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ ఏదో ఒకటి లెట్ దెమ్ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. అలాగే తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభాధ్యక్షులు మాట్లాడుతూ తల్లి తండ్రి గురువుల్లో గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనవాయితీ అని, వారి స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని కోరారు. మన దేశంలో గొప్ప ఐటీ ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయవేత్తలు ఎందరో ఉన్నారని, వారికి విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. రాధాకృష్ణన్ రాజకీయంగా కూడా గొప్ప ఉన్నతమైన పదవులు అలంకరించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెళ్ల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముగ్గురు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బాలల బంగారు భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశ సమసమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పదని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణ గారు ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈ రోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక ఐఏఎస్ గా, ఒక ఐపీఎస్ గా, ఒక ఐఆర్ఎస్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గురు బ్రహ్మలందరికీ పాదాభివందనాలను తెలుపుతూ గురువులు నిచ్చెనెల వంటి వారని, వారు అన్నీ భరిస్తూ తమ విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేస్తారని అన్నారు. అమెరికాలో ఉన్న డాక్టర్లలో 40% మంది మన తెలుగువారే ఉన్నారని గుర్తు చేశారు. ఈ రోజు ఈ రాష్ట్రం గాని, జిల్లా గాని, భారతదేశం గాని, ఉదాహరణకి ఈ రోజు అమెరికాలో 40% డాక్టర్లు అన్నాడు. ఈ ఖ్యాతి మీకే దక్కుతుంది. ఎందుకంటే మీరు ఒక నిచ్చెన లాంటి వాడు. నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాడు. అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అది మనకున్న ప్రాముఖ్యత. ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే, ఒక విలేకరు అడిగితే, అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, ఫైనాన్స్ తీసుకుంటారా, రెవెన్యూ తీసుకుంటారంటే, నాకు అవన్నీ ఎందుకండి, నేను టీచర్ని, వాళ్ళందరూ తయారు చేసి నేను ఎలాంటి పోస్ట్ నాకుందని గర్వంగా చెప్పింది అంత బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామండి, దానికి కారణం మీరే. మన దేశ పౌరుల్ని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీ పాత్ర ఎనలేనిది. అలాగే మన దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషించడంలో కూడా మీ యొక్క దార్శనికత, అంటే మీ యొక్క మార్గదర్శకంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి, అలాగే మన రాష్ట్రం పాలింపబడి, ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లాలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోత్సవంలో పాల్గొన్న అందరికీ గురువులకు వందనాలు తెలియజేశారు. భారతరత్న అవార్డు గ్రహీత రాధాకృష్ణన్ ఒకప్పటి మన భారత ఉపరాష్ట్రపతి మరియు 2వ భారత రాష్ట్రపతి అని, వారు మహనీయులని, స్ఫూర్తిదాయకులని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలను, ఆన్లైన్ కౌన్సిలింగ్ తీసుకువచ్చింది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని గుర్తు చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
రాబడ్డ 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసాపత్రం మరియు వారికి మొమెంటోలు అందించి సన్మానించారు. అనంతరం ఆహుతులను విద్యాశాఖ తరపున సన్మానం చేశారు. కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుండి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి శేఖర్, ఉప విద్యాధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు, శాంతి, మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు గురు పూజోత్సవం జరుపుకునే దాని గురించి మీకు తెలుసు అందరికి కూడా. మన మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే, ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నిట్లో ముందుంటాడు. కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈ రోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా తీర్చిదిద్దారు. మనిషి పుట్టిన తర్వాత ప్రతి అడుగు ముందుకేస్తారు, మంచి చెడైనా. ఆ మంచి చెడు వెనకాల తల్లి తండ్రి తర్వాత ఉండేది గురువులు. అంటే యుక్త వయసు చదువుకునేంత వరకు ముందు నడిపించే తల్లి తండ్రి తర్వాత గురువే. కాబట్టి ఆ గురువులు ఎప్పుడు కానీ ఎక్కడున్నా కూడా ఎవరు మర్చిపోకూడదు. మా నాన్నగారు రాజకీయ ప్రస్థానం ముందు ఆయన కూడా మీ తోటి లెక్చరరే. దరిదాపులో 10 సంవత్సరాలు లెక్చర్ కింద పనిచేశారు. ఆయన టీచర్ ప్రొఫెషన్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. టీచర్స్ కున్న సమస్యలు కానీ, టీచర్స్ కున్న విశేషాలు అన్నీ కూడా కూలంకుషంగా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన కూడా తోటి టీచర్ కాబట్టి, తోటి లెక్చరర్ కాబట్టి దరిదాపులో 10 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ చాలా మంది కూడా తెలుసు ఆయన గురించి. దానికే మా ఇంట్లో కూడా టీచర్ ఉన్నాడని చెప్తారు. ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనాటి విద్యార్థి. అందరూ కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మేమందరం కూడా రకరకాల స్కూల్లో, కాలేజీలో చదువుకున్న మాకు అందరూ కూడా ఇవాళ మనిషిని తయారు చేశారంటే ఆ రోజున్న గురువులు, ఆ రోజున్న టీచర్స్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరు కూడా చాలా మంది విద్యార్థుల్ని రకరకాల ప్రొఫెషన్స్లో ఇవాళ చూస్తూ ఉంటారు. డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, మాలాంటి నాయకులు కావచ్చు. వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దిన ఘన చరిత్ర మీది. ఖచ్చితంగా భారతదేశం ఇవాళ ముందుకెళ్తుందంటే ముందుగా మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పాలి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు, ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి మరియు స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ పివిఎల్ఎన్ శ్రీనివాసరావు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రముఖ పాత్ర పోషిస్తారని, గురువులు కొన్నిసార్లు తిట్టి పాఠాలు నేర్పింది ఈ సమాజంలో మన పాత్ర ఏమిటని తెలియజేసి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారని, అదేవిధంగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తారని, అందుకే సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారని తెలిపారు. ఎప్పుడూ మనకు చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ ఉండాలని తెలిపారు. స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు మొదట గుర్తుకు రావాల్సిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని, ఆయన అధ్యాపకుడు, దౌత్యవేత్త, మేధావి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా కూడా దేశానికి ఎనలేని సేవలు అందించారని, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన కొన్ని పుస్తకాల్లోని వివిధ అంశాలను విద్యార్థులకు తెలియజేసి వాటిని తప్పకుండా అనుసరించి క్రమశిక్షణతో మెలగాలని తెలియజేశారు. వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయంలో ఈరోజు గొప్ప పండుగ వాతావరణంలో మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన తిరుపతి వాస్తవ్యులమైన మనకి రాధాకృష్ణన్ గారు ఇక్కడ చదువుకోవటం వల్ల ఈ పండగ మరింత ప్రత్యేకమైనటువంటిది. ఈ సందర్భంగా మనము మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యుత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప ఉపాధ్యాయులుగా కార్డియాలజీ ప్రొఫెసర్ మాజీ డైరెక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని, డీన్ గా సేవలు అందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారిని, ఇప్పుడు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నటువంటి శ్రీహర్రావు గారిని సన్మానించుకుంటూ మనము ఈ సమాజంలో ఉపాధ్యాయులకి, విద్యార్థులకి ఉండేటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని స్మరించుకుంటూ మరింత ముందుకు పోవడానికి ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే స్విమ్స్
మాజీ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ పివిఎల్ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు చాలా ముఖ్యమైనదని, వాటిని బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులు చేసే తప్పులను సరిచేసి సన్మార్గంలో నడిపిస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలిపారు. నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన కొన్ని పుస్తకాల్లో వివిధ అంశాలను విద్యార్థులకు తెలియజేసి వాటిని తప్పకుండా అనుసరించి మంచి క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ అద్భుతమైన వైద్య విద్యా బోధనలను, సేవలను అందించిన స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మాజీ స్విమ్స్ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ పివిఎల్ఎన్ శ్రీనివాసరావు, జనరల్ సర్జరీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరిలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమరెడ్డి, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఈరోజు డైరెక్టర్ గారు, సిమ్స్ డీను, స్టాఫ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకున్న దానికి మేము ధన్యవాదాలు ఇస్తున్నాం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఉన్నతంగా ఎదిగిన నాడే గురువు తన విద్యార్థి ఎదుగుదలను చూసి ఆత్మసంతృప్తి చెందాడని, కనుక గురువుల ఆశీస్సులతో సమాజ హితానికి కృషి చేసే వ్యక్తులుగా ఎదుగుదామని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ బి చంద్రప్ప, ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకు అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ పిలుపునిచ్చారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 84 ఏళ్లు దాటిన విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 5 మంది ఉపాధ్యాయులను సంఘం తరపున సత్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప, ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సంఘం కార్యదర్శి బి వెంకయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు, ముఖ్య అతిథులు 84 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రయ్య, రామకృష్ణారెడ్డి, రావుమ్మ, కృష్ణారెడ్డి, వెంకటయ్యలను ఘనంగా సత్కరించి మాజీ రాష్ట్రపతి స్వర్గీయ రాధాకృష్ణ చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ వ్యక్తి ఎప్పుడైతే సమాజానికి మేలు చేసేలా అందరి చేత కీర్తింపబడతాడో అప్పుడే గురువులు నిజమైన సంతోషం లభిస్తుందని అన్నారు. ఏపీ ఎన్జీఓస్ శ్రీకాళహస్తి తాలూకు అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ సంఘం తరపున ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ గురువుల విశిష్టతను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంఘం కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ తమ సంఘం తరపున ఉపాధ్యాయులను సత్కరిస్తూ గురువులే సమాజానికి దైవం, మార్గదర్శకులని, సమాజం ఉన్నతంగా సాగాలంటే నిరంతరం గురువులను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చాగడం ట్రస్ట్ సీఈఓ సిద్దమనాయుడు, సంఘం సభ్యులు సత్యనారాయణ, శైలజ, పయని, వెంకటరమణయ్య, రామవత్తిరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాలూకాలో జన్మించి రేణిగుంట పిఎం హై స్కూల్లో స్టూడెంట్ గా చదివి ఈరోజు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నందువల్ల ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకోమని చెప్పడంతో ఈరోజు మనకు నిజంగా కూడా చాలా పర్వదినం ఇది. టీచర్స్ డే అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తారీఖు జరపడము, అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి వెంకన్న గారు అధ్యక్షుడుగాను, సీతారామయ్య గారు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు ప్రధానంగా అబ్దుల్ కలాం గారైనా, లేకపోతే మోడీ గారైనా, లేకపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరికైనా కూడా గురువు దగ్గర నుంచి నేర్చుకోవడమే. ఈ రోజు వాళ్ళందరికీ కూడా గురువే ప్రాధాన్యత. సో కాబట్టి గురువు ఎప్పుడు సంతోషపడతారంటే తాను చెప్పినటువంటి పాఠాలు, తను నేర్పినటువంటి విద్యే కాకుండా తన గుణగణాలని నేర్చుకొని సమాజం మెచ్చుకునేలాగా విద్యార్థి జీవించి తర్వాత ఒక రోజు వచ్చి వారికి గురువు గారికి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని, గురువు గారు నేను ఈ స్థాయిలో ఉన్నాను, కలెక్టర్ అయ్యాను, లేకపోతే ఒక ముఖ్య పదవిలో ఉన్నాను, గురువు ఆనంద బాష్పాలు ఆ రోజే వారికి సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకునేసి ప్రతి సంవత్సరం కూడా విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమాలు అనేటువంటిది ఘనంగా చేయడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈ రోజు మన శ్రీకాళహస్తి పట్టణంలో విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకి ఘనంగా సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఈ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో చేపట్టడం జరిగింది.
శ్రీకాళహస్తేశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం భక్తులు ప్రార్థించారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పీఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని జెడ్పీ ఆర్పీబీఎస్ పాఠశాల నుంచి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ నినాదాలిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రజలు వినియోగించుకోవద్దని కోరారు. రసాయన విగ్రహాలను చెరువులు, కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాక నీరంతా కలుషితమవుతుందని తెలిపారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ రమేష్ బాబు సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి వినాయకుడిని పూజించం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మట్టి వినాయకుడిని పూజించడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరిద్దాం. ప్లాస్టిక్ ప్యారస్ వినాయకుడిని పూజించడం వలన నీటి కాలుష్యం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం వలన వివిధ వ్యాధులు వస్తున్నాయి. కావున మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలోని మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నిదానంతో ప్రజలకు అందరికీ మట్టి వినాయకుడు వల్ల ఉపయోగాలు, ప్లాస్టిక్ ప్యారాస్ వద్దు అని చెప్పడం ప్రజలకు వివరించడం జరిగినది. ప్లాస్టిక్ ప్యారాస్ వాడడం వల్ల నీటి కాలుష్యం వల్ల పెరిగిపోయి అనేక రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని జెడ్పీ బాయ్స్ స్కూల్ టీచర్స్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరూ పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంఈఓ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంఈఓ 1 భువనేశ్వరి, ఎంఈఓ 2 బాలయ్య, ఎస్ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మరియు శ్రీకాళహస్తి ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులను మరికొంతమంది ఉపాధ్యాయులను ఎంఈఓ 1 భువనేశ్వరి మరియు ఎంఈఓ 2 బాలయ్య ఘనంగా సత్కరించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని బహూకరించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల సేవలే కీలకమైనవని తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలో ఎంఈఓ 1, ఎంఈఓ 2 ఆధ్వర్యంలో టీచర్స్ యొక్క సహకారంతో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోబోతున్నాము. సీనియర్ ఉపాధ్యాయులు అయినటువంటి టీచర్స్ అర్బన్ లో, రూరల్ లో ముగ్గురు తీసుకొని మొత్తం 6 మందికి సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువు యొక్క గొప్పతనం గురించి మనం అందరం కూడా తెలియజేసుకున్నాం. ఇంకా కూడా గురువు యొక్క బాధ్యత సక్రమంగా ఉన్నప్పుడు మంచి సమాజం నిర్మించగలమనేసి చెప్పడం జరుగుతూ ఉంది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి, విద్యారంగానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వారి సొంత నిధులతో ఉపాధ్యాయులకు చిరు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పాఠశాలకు సంబంధించిన కొత్తపల్లి వెంకటాద్రి ఉపాధ్యాయుడుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. సరస్వతిబాయి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వెంకటాద్రి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు తాను అందజేసిన విద్యా బోధనలను గుర్తించి తనకు నేడు ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సరస్వతిబాయి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని, విద్యార్థులు తమకు బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి వారి సేవలకి గుర్తుగా వాళ్ళని గుర్తించుకుంటూ ఈరోజు శ్రీ సరస్వతిబాయి పురపాలిక ఉన్నత పాఠశాల ఆవరణం నందు ఉపాధ్యాయ దినోత్సవ
సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి భాగంగా నన్ను ఈరోజు కొత్తపల్లి వెంకటాద్రి నన్ను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి శేఖర్ గారికి, అలాగే మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని బృందాదేవి గారికి నమస్సుమాంజనులు. భవిష్యత్తుకు బాటలు వేసే గురువులందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలతో ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం అండ్ స్టాఫ్ మా విద్యార్థులందరూ మాకు ఈరోజు వారు చిరు సత్కారాన్ని వారి సొంత డబ్బులతో ఈరోజు మమ్మల్ని అందరినీ సన్మానించారు. చిన్న గిఫ్ట్ అయినా సరే మాకు అది మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది. వారి సొంతంగా వారే ఈ పాదాభివందనాలతో ఇంత మంచి సన్మానం చేసినందుకు మేమందరం వాళ్ళకి మా ఆశీస్సులు అందిస్తున్నాము. ఢిల్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాకీ బిర్లా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య వరసిద్ధి వినాయక ఉత్సవ నిర్వహణ కార్యక్రమం మహోత్సవానికి చేయవలసిన ఏర్పాట్లపై శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి పండుగను వేడుకగా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే ప్రాంతాలలో డెకరేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. శానిటేషన్, బ్లీచింగ్, త్రాగునీటి సదుపాయం, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల అత్యవసర వైద్య సదుపాయం నిమిత్తం మెడికల్ క్యాంప్, అంబులెన్స్, పారా మెడికల్ స్టాఫ్, మందులు అందుబాటులో ఉండాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతలు ఉండేటట్లు చూడాలన్నారు. పండుగ మొదటి రోజు నుండి పెద్ద క్రేన్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఉండాలన్నారు. మట్టి గణపతిని పూజిస్తాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, డిఎస్పీ రామకృష్ణ ఆచారి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, తిరుపతి వరసిద్ధ వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు, విద్యుత్ శాఖ డిఈ వాసురెడ్డి, రవీంద్రారెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అలిపిరి సమీపంలో ఉన్న 150 ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి విధి నిర్వహణలో భాగంగా రాకపోకలకు అనువుగా కొనసాగేలా ఇవ్వాలని గతంలో తాము పలుమార్లు డిమాండ్ చేస్తున్నా కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టామని కాంగ్రెస్ పార్టీ నగర నేత యార్లపల్లి గోపి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు గోపి ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గతంలో కరకంబాడి, తారకరామ నగర్ నందు టీటీడీ ఉద్యోగుల కోసం ఇళ్ల ఫ్లాట్లను సిద్ధం చేస్తే అది తిరుమలకు వెళ్లి రావడానికి ఎంప్లాయీస్ కి దూరం అవుతోందని క్యాన్సిల్ చేశారని అన్నారు. తరువాత వడమాలపేటలో కేటాయించారని అది ఇంకా దూరం అవుతుందని విమర్శించారు. కొండకు పోయి రావడానికి అలిపిరి వద్ద త్రిలోక్ సంస్థకు లీజు కింద కేటాయించిన దాదాపు 150 ఎకరాల స్థలంలో టీటీడీ ఉద్యోగులకు, పేదలకు, జర్నలిస్టులకు ఇంటి జాగా ఇస్తే బాగుంటుందని తెలియజేశారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గతంలో కరకంబాడి దగ్గర దాదాపు ఒక 150 ఎకరాల్లో
తిరుమల దేవస్థానం సంబంధించిన అధికారులు, ఇంజనీర్ డిపార్ట్మెంటు అక్కడ పూర్తిగా ఆ కొండనంతా విస్తీర్ణమైన సదరం చేసి లేఅవుట్ వేసి దేవస్థానం వాళ్ళకి ఇవ్వాలనేసి ప్రతిపాదన జరిగింది. అప్పుడునే అధికారులు తిరుమతికి దేవస్థానంలో ఉద్యోగులకు ఇవ్వడానికి వ్యతిరేకించారు. ఈ కరకంబాడు నుంచి తిరుమలకు ప్రయాణం దూరం అయిపోతుంది, దీని సకాలంలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేరు కాబట్టి దీన్ని నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ పట్ట దగ్గర కూడా దేవస్థానం సంబంధించిన అధికారులకి, ఉద్యోగస్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం చూశారు, అక్కడ కుదరలేదు. ఈరోజు ఎక్కడో దూరంగా వడమాలపేట, పుత్తూరు దగ్గర చాలా దూరమైన ప్రాంతాల్లో అడవిలో తీసుకుపోయి తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడము చాలా బాధాకర విషయము. విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారద్రోలి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన కస్పా పద్మనాభం, సాంబోలు హరినాథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారి జీవితంలో ఉపాధ్యాయుల కృషి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, చంద్రబాబు నాయుడు, పాటిబండ మురళి, సుబ్రహ్మణ్యం యాదవ్, జయంత్ బాబు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళావతి, కేశవ చౌదరి, మురళి తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాము. ఈరోజు ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మేము ఘనంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్పా పద్మనాభం గారు, శాంబోల హరినాథ్ గారిని ఈరోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు. వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈరోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన ఈరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తున్నారు, ఉపాధ్యాయులు మనకి జీవన జ్యోతి వెలుగునిస్తారు. తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రథమ స్థానం. అందువల్ల గురువు దగ్గర విద్యను నేర్చుకుని మనం ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలు ఇచ్చేసాం. గురువు చాలా మన జీవన విధానంలో మనం ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ప్రథముడు గురువుడే. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ర్యాలీ ప్రారంభించారు. నేత్రదానం చేయండి, మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపుని ప్రసాదించండి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం తిరుపతి రూయ ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నేత్రదానం చేసి అంధులకు చూపునివ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్లు నశించిపోకుండా 2 కార్నియా అంధులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామని పిలుపునిచ్చారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూయ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాల్లోకి గొప్పదని, చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు. నేత్రదానం కోసం నేత్ర బ్యాంక్ 8500880126 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. నేత్రదానం చేయండి, ఇద్దరికి చూపు ప్రసాదించండి, చిరంజీవులు కండి, అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పది అని పలు నినాదాలిస్తూ నర్సింగ్ విద్యార్థినులు, వైద్య సిబ్బంది రూయ ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, రూయా నేత్ర విభాగాధిపతి చలపతిరెడ్డి, డిఐఓ శాంతకుమారి, ఏఆర్ఎంఓ హరికృష్ణ, జిల్లా అంధత్వ నివారణాధికారి మధుబాబు, డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సుధారాణి, పిఆర్ఓ కిరణ్, వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మనకి రియా హాస్పిటల్ పరిధిలో ఆల్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతర పారామెడికల్ కోర్స్ సిబ్బంది అందరితో కూడా మన ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరం కలిసి నేత్రదాన అవగాహన ర్యాలీ అనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము. మనకి మీ అందరికీ తెలిసిందే నేత్రదానం అనేది ఎంతో అంటే వన్ ఆఫ్ ద ఒక ఈజియెస్ట్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఈజియెస్ట్ది నేత్రదానము. కాకపోతే చాలామందికి దాని మీద అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎంతోమంది ఏదైతే బ్లైండ్నెస్ నుంచి బారిన పడుతున్నారో వాళ్ళందరికీ మనము కంటి చూపు ఇవ్వలేకపోతున్నాము. కనుక అందరూ కూడా కొంచెం అవగాహన కల్పించుకొని ఈ నేత్రదానం పట్ల అందరూ కూడా వాలంటరీగా అందరూ ముందుకొచ్చినట్టయితే మన ఏదైతే దేశంలో ఉన్నటువంటి సుమారుగా మోర్ దెన్ బ్లైండ్నెస్ పాపులేషన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-25 lakhs అనేది ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మనము చాలామందికి సింగిల్ ఐ కానీ డబుల్ ఐ విజన్ అంటే కంటి చూపు మనము ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దీన్ని అందరూ విస్తృతంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరవేసి నేత్రదానం మీద చాలా తగినటువంటి అవేర్నెస్ కల్పించినట్టయితే ఎంతోమందికి ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని కారకులు అవుతారని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మేయర్ డాక్టర్ శిరీష జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన వేడుకలు గురువారం ఉదయం తన ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, వివిధ శాఖల ఉద్యోగులు మేయర్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్చే కేక్ కటింగ్ నిర్వహించారు. తొలి మేయర్ డాక్టర్ శిరీష జన్మదినం సందర్భంగా ప్రముఖులు, వైద్యులు, కార్పొరేటర్లు తదితరులు మేయర్ డాక్టర్ శిరీషను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దొడ్డారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. వైష్ణవి హాస్పిటల్ వద్ద డాక్టర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కటింగ్ చేసి మేయర్ డాక్టర్ శిరీషకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ఆలయాల అర్చకులు మేయర్ డాక్టర్ శిరీషను కలిసి ఆశీర్వదించారు. మేయర్ను కలిసిన వారిలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తుమ్మలగుంట నలందానగర్లోని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ సేవల గురించి పిల్లలకు తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులన్న నానుడితో ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుండే క్రమశిక్షణతో విద్య నేర్చుకోవడంతో పాటు సాంస్కృతిక, క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి పితృ సంపద, ఉపాధ్యాయుల నుంచి గురు సంపద, స్నేహితుల నుంచి మిత్ర సంపద తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, మేనేజర్ పుష్ప, ఉపాధ్యాయునులు వనిత, శకుంతల, శారద, లక్ష్మి, లక్ష్మీరేఖ, ఆసిఫ, జయంతి, భువనేశ్వరి, శోభ, అనీష, జీవ, మురళి, రాము, రెడ్డి సాయి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంచి గురువులుంటే వాళ్ళ దగ్గర నుంచి మనలో ఉండే మంచి క్వాలిటీస్ అన్నింటినీ అభివృద్ధి చేసి స్కిల్ అన్ని డెవలప్ చేస్తారు. అదే గురు సంపద. అదే మాదిరి మీ కొలీగ్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. అదే మిత్ర సంపద. సో ఈ మాదిరి పితృ సంపద, గురు సంపద, మిత్ర సంపద ఉన్నట్లయితే మంచి పౌరులుగా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉంటారని
ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను BLO ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల అధికారులు, BLOలతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. BLOలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వేలో ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ జాబితా, ఎపిక్ కార్డులో గుర్తించిన ఏవైనా లోపాలు సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం, అలాగే పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని సూచించారు. ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆబ్సెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చడానికి, తొలగింపునకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి కోసం సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఫార్మేట్ 1 నుండి 8 వరకు 2025 జనవరి 1 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని, అలాగే ముసాయిదా ఓటర్ జాబితా 2024 అక్టోబర్ 29 నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, SDC రామ్మోహన్, నరసింహులు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, జీడీ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్, నగర మేయర్ అముద, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గురువులు లేని సమాజం అర్థం లేనిదని అన్నారు. ఒక వ్యక్తి IAS, IPS రాజకీయ నాయకులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడే మహనీయులు ఉపాధ్యాయులు అన్నారు. ఉపాధ్యాయులు వారి వృత్తి ద్వారా జ్ఞానాన్ని పంచి దేశంతో పాటు రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందడానికి దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. దేశాభివృద్దిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషి తన తల్లి, తండ్రి తరువాత అంతటి ప్రత్యేక స్థానం గురువుకు ఇస్తారన్నారు. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం రావడం చాలా అదృష్టమన్నారు. ఒక ఉపాధ్యాయునిగా ఇప్పటి వరకు చాలా మంది జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఉంటారని, తమ సేవలను కొనసాగించి మరింత మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మాట్లాడుతూ గురువులు తమ విద్యార్థులను చెడు అలవాట్లకు దూరం చేసి విద్యతో పాటు సత్ప్రవర్తనను నేర్పాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రేరణ కలిగించాలన్నారు. ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన కెపాసిటీ పేరెంట్స్ తర్వాత టీచర్లే ఉంటుంది అన్నది స్ట్రాంగ్ నమ్మకం. ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత వృద్ధిలోకి వెళ్తాడన్నది ఆ పిల్లవాడి మీద ఆ టీచర్ పెట్టే ఫోకస్ బట్టి ఉంటుంది. సో అంతటి గొప్ప వృత్తిని, అంతటి నోబెల్ ప్రొఫెషన్ని మనము ఈ విధంగా గౌరవించుకునే అవకాశం ఈరోజు మనకు రావడం చాలా అదృష్టంగా భావించాలి. సో అంతటి మహోన్నతమైన వృత్తిని, ఆ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా ఇలా ఈరోజు గౌరవించుకోవడం చాలా సంతోషం. మీరు బిడ్డల విషయంలో ఆ బిడ్డలు మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత మంచి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా కోరుకుంటారని. ఈరోజు దేశం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. కలెక్టర్, డాక్టర్, ఇంజనీరింగ్, రాజకీయ పరిపాలనగా మినిస్టర్, సీఎం, ఎమ్మెల్యే గారు ఇట్లంతా ఉంటున్నారంటే ఉపాధ్యాయుల వల్లనే. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అందరికీ ఆలోచనగా ఉండడం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 5ని మనం టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. మీరు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరికీ కూడా మంచి విధంగా పాడాలని చెప్పి మీరే వాళ్ళని తయారు చేసి రేపు ఒక మంచి డాక్టర్గా తయారు చేసి, రేపు మంచి ఒక ఇంజనీర్గా తయారు చేసి, రేపు ఒక మంచి శాస్త్రవేత్తగా తయారు చేసి, రేపు మంచి ఒక కలెక్టర్ గానో, లేదంటే SP గానో, లేదంటే ఒక మంచి పొలిటీషియన్ గానో, ఒక మంత్రి గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో అందరు ప్రభుత్వ టీచర్లు, అదేవిధంగా ప్రైవేట్
చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది రిజెక్ట్ చేయకుండా తప్పకుండా ప్రతి గవర్నమెంట్ స్టూడెంట్ కానీ ప్రైవేట్ పాఠశాలలో ఉండే స్టూడెంట్ కానీ ఈ ఆల్బెండజోల్ సింగిల్ ట్యాబ్లెట్లు అట్ ఏ టైము మనము సెప్టెంబర్ 17వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి అందరూ టీచర్స్ సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అయ్యేటట్టు చేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచము ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళలేని కీర్తి ఘనత ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయుని లేనటువంటి సమాజాన్ని మనం చూడలేము. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న మన జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి కానీ, లేదా ఒక ఐపీఎస్ కావడానికి కానీ, లేదా మాలాంటి వాళ్ళు ఒక రాజకీయ వృత్తిలో దిగడానికి కానీ పూర్తి పునాది వేసినటువంటి మహానుభావులు మీరు ఉపాధ్యాయులను కూడా తెలియజేస్తున్నా. తిరుపతి రష్ హాస్పిటల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తిరుపతి రష్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శ్రీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం విశ్వవిద్యాలయంలోని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమెరికాలోని మానసిక చికిత్స మరియు మానసిక విశ్లేషణ సంస్థ ఆచార్యులు ప్రొఫెసర్ మనోహర్ షిండే విచ్చేసి గురు పూజోత్సవ కార్యక్రమ ఔన్నత్యాన్ని, విద్యా వ్యవస్థకు గురువులే మూల స్తంభాలని, అటువంటి విద్యా వ్యవస్థను విశ్వవిద్యాలయం ద్వారా మరింత ఉన్నత మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగ అధ్యక్షురాలిగా పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ వి సుజాతను మరియు కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయిన సాయిబాబా ప్రసాద్ను ఈ సందర్భంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి సన్మానించారు. వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అదేవిధంగా విశ్వవిద్యాలయం క్రీడా అధ్యాపకులు వి సేతురాంను క్రీడా క్షేత్రంలో వారు చేసిన కృషికి గాను వీసీ సన్మానించారు. అనంతరం సన్మాన గ్రహీతలు ప్రొఫెసర్ వి సుజాత మాట్లాడుతూ సంస్కృత విశ్వవిద్యాలయంలో పనిచేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని, ప్రతి ఒక్కరూ నిష్ఠాశ్రద్దలతో వారి వృత్తి జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. సాయిబాబా మాట్లాడుతూ అధ్యాపక వృత్తి ఎంతో గౌరవప్రదమైందని వివరించారు. అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆచార్య దేవోభవ అని, గురువుకు దైవస్థానాన్ని కల్పించినటువంటి భాష సంస్కృత భాష అని, గురువులే ఈ దేశానికి దిక్సూచికలని, అటువంటి గురువులను సన్మానించడం, గౌరవించడం తమ కర్తవ్యమని తెలియజేస్తూ అధ్యాపకులందరూ చక్కగా అధ్యాపనం చేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు. అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, ఎడ్యుకేషన్ విభాగ అధ్యక్షురాలు ప్రొఫెసర్ కె కాదంబిని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సాహిత్య అధ్యాపకులు డాక్టర్ భరత్ భూషణ్ రథ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనమంతా కూడా ఈ ఉపాధ్యాయ దివసోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం. సాధారణంగా ఉపాధ్యాయుల్లో ప్రాథమిక విద్యా ఉపాధ్యాయులు చాలా మహత్వపూర్ణమైనటువంటి ఎంతో సేవలు అందిస్తేనే ముందుకు పెడతారు. అలాగా సోపానక్రమంగా ఉండేటువంటి విద్యాభ్యాసాన్ని చేసేటువంటి ఒక ప్రైమరీ టీచర్కి సమానం చేస్తే బాగుంటుందని ఒకటి. అదే కాకుండా మా సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాన్ని స్థాపించి మొట్టమొదటి నుంచి మా పిల్లలందరికీ కూడా ఎంతో ఎనలేని సేవలు అందించి మా పిల్లలందరినీ కూడా యోగ్యులుగా తీర్చిదిద్దినటువంటి సుజాత మేడం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రిటైర్డ్, ఆవిడకి కూడా ఈ సన్మానం అందజేయాలని మేము నిశ్చయించుకున్నాం. ఆ రకంగా వారు అంగీకరించి ఇక్కడికి వచ్చారు. ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం నడిపిస్తూ మేము అనుకునేది ఏమిటంటే ఈ విశ్వవిద్యాలయ స్థాపనా దివసోత్సవాలని కూడా జనవరి 4వ తారీఖున వచ్చే 4వ తారీఖుని ఆ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను సెప్టెంబర్ 6 సాయంత్రంలోపు పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఆలయ ఈవో గురుప్రసాద్తో కలిసి
సెప్టెంబర్ 7 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కాణిపాకం దేవస్థాన కమిటీ సభ్యులు, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 7వ తేదీ ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రంలోపు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్కు సదుపాయాలు కల్పించాలని, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రతిరోజు 2 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, 108 వాహనాలను 2 అందుబాటులో ఉంచాలని, రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో ఉండాలని డిఎంఎండ్హెచ్ఓను ఆదేశించారు. సెప్టెంబర్ 14, 21, 25 తేదీల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే మార్గాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వాహనదారుల వద్ద అధిక రుసుము వసూలు చేయకుండా రవాణా శాఖ అధికారులు నిఘా ఉంచాలన్నారు. అనుకోని అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు స్పందించి మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక శాఖ ద్వారా ఆలయ సిబ్బందికి తర్ఫీదుని ఇవ్వాలన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు అత్యవసర సేవల నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పీలేరు, చిత్తూరు నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీసు సిబ్బంది పకడ్బందీగా బందోబస్తు నిర్వహించడం జరుగుతోందన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. వీఐపీలు, ఉభయదారులు వారికి కేటాయించిన సమయంలో దర్శనాలకు రావాలని, సామాన్య భక్తులకు దర్శనాలకు సహకరించాలన్నారు. ఆలయ సిబ్బంది వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించే విషయంలో ఓపికతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఐ సురేంద్రనాయుడు, ఆర్ఎండ్బి ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి ఆయేషా బేగం, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రభావతీదేవి, డిపిఓ లక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ చెన్నయ్య, కాణిపాకం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ్, హరి, మాధవరెడ్డి, కృష్ణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయాలి. టెంపుల్ కమిటీ ద్వారా కూడా ఎన్ని బాధ్యత ఉన్నాయి అది కూడా సరైన నిర్వహణ చేయాలి. అన్ని విషయం ఈరోజు డిస్కస్ చేశాము. గత నెల కూడా ఒక రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమేమి డైరెక్షన్స్ ఇచ్చాము, ఇది పూర్తి అయిన లేదా కూడా చర్చ చేయడం జరిగింది. చాలా మటుకు పని పూర్తి అయినాయి, కానీ ఇంకా కొన్ని పని పెండింగ్ ఉన్నాయి. ఇది రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తాము. ఇంకా కాకుండా ఒక మానక్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నంబర్స్ కూడా పబ్లిష్ చేస్తాము. ఎప్పుడైనా ఎవరైనా భక్తులకి సమస్య ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఈ చర్చ చేయడం జరిగినాయి. సో ఖచ్చితంగా మనమందరూ అన్ని డిపార్ట్మెంట్, టెంపుల్ కమిటీ అందరూ హార్డ్ వర్క్ చేస్తాం. ముఖ్యమైనది 9 రోజులు బ్రహ్మోత్సవంలో, మిగతా 12 రోజులు ఉభయదారుల తరపున ఈ 14 గ్రామాల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత వైభవంగా వాళ్ళు స్వామివారి యొక్క అలంకరణలు కానీ, అభిషేకం కానీ, ఊరేగింపు కానీ చేయడం జరుగుతుంది. మరియు శానిటేషన్ వారు కానీ, పరిశుభ్రంగా ఉంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ, తర్వాత అమర్ హాస్పిటల్ వారితో కూడా మేము సంప్రదించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మెడికల్ కూడా ఏర్పాటు చేయడం ఉన్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థన రాసిగా కోరుచున్నాము. సార్ ఆదిత్య భక్తులు విఐపి అంటూ తేడా ఉండదు. సామాన్య భక్తులకు ప్రతి సపరేట్గా ఒక లైన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకు ఏ టైంలో మనము వదులుతామో, విఐపి కూడా అదే టైంలో వదులుతాము. వినాయక చతుర్థి రోజు 3 గంటలకు అందరికీ ఒకే టైంలోనే మేము దర్శన భాగ్యం కలిగజేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది. తిరుపతి జిల్లాలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. గురు శిష్యుల బంధం అనిర్వచనీయం. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ లో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. నేత్రదానం చేయండి, మరో 2 చూపు లేని వారికి చూపును ప్రసాదించండి. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా గురు పూజోత్సవం.
దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలన్న జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.